శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ వైద్యులు రెండవ రోజు సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలో ప్రతి పీహెచ్సీలో ఏ ఒక్క వైద్యుడు విధుల్లో పాల్గొనకుండా సమ్మెలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లను తీర్చడంలో విఫలం చెందిందని విమర్శించారు. ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో సైతం ప్రాణాలను అడ్డేసి విధులు నిర్వర్తించడం జరిగిందని, అది కూడా ప్రభుత్వం గుర్తించకుండా తమను రోడ్డున పడేసిందన్నారు. తమ హక్కులను అడుగుతున్నామనే కానీ గొంతమ్మ కోరికలు ఏమీ కోరడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లు తీర్చాలని కోరారు. నేను సర్వీస్లో జాయిన్ అయ్యి 17 సంవత్సరాలు 8 నెలలైంది. తర్వాత ఎండి కమ్యూనిటీ మెడిసిన్ చేశాను. అయినా కూడా నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే ఉన్నానంటే నేను ఈ టైంలో నేను టైం బాండ్ ప్రమోషన్ నుంచి అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? సో కొంతమంది అనుకుంటారు వీళ్ళేదో పెద్ద పెద్ద కోరికలు అడుగుతున్నారు అనేసి. మేము ఏవి అడగట్లేదు. వెరీ సింపుల్. ఏదైతే లాస్ట్ టైం పిఆర్సీలో పొందుపరిచినటువంటి టైం బాండ్ ప్రమోషన్ విషయాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. గవర్నమెంటే ఒక జీవో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మేము హ్యాపీగా మా డ్యూటీ మేము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం అసలు కానే కాదు. గవర్నమెంట్కి సహకరించాలని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తే ఎంతో బాగుంటుంది. కొన్ని మీకు ఫర్దర్ ప్రమోషన్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ లేవని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా. లాస్ట్ 3 years నేను డిస్ట్రిక్ట్ క్యాడర్లో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మానిటరింగ్ ఆఫీసర్ గాను, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ ఇన్ఛార్జ్ గాను, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గాను, ఏబిడిఎం నోడల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గాను, ఇన్ని డిస్ట్రిక్ట్ క్యాడర్ ప్రోగ్రామ్స్ నేను ఇన్ఛార్జ్గా పనిచేసి ఈరోజు తిరిగి మళ్ళీ పోయి పిఎస్సీలో పని చేయాల్సి వస్తే నేనే డిస్ట్రిక్ట్ క్యాడర్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేసి ఈరోజు మళ్ళీ నేను పిఎస్సీ మెడికల్ ఆఫీసర్గా, ఎవరో ప్రోగ్రామ్ ఆఫీసర్గా, అట్లీస్ట్ 3 years 4 years సర్వీస్ లేని వాళ్ళు కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్గా వచ్చి నన్ను మానిటర్ చేయడం అనేది మీరు ఒకసారి ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా కావచ్చు, పొలిటికల్ లీడర్గా కావచ్చు, మీరు నా బాధ్యత మీరు అర్థం చేసుకోగలరు. ఇది నా ఒక్కరి బాధ కాదు, పిఎస్సీలో పనిచేసేటువంటి ప్రతి సీనియర్ మెడికల్ ఆఫీసర్ యొక్క బాధ. ఇంకో విషయం కూడా మీ దృష్టికి తీసుకురాగలుగుతున్నాం. పబ్లిక్ హెల్త్ అనే కానీ జనరల్గా మనందరం ఆలోచిస్తుంటాం. ఏదైతే సర్జరీ చేసిన డాక్టర్ దగ్గర పోయి సర్జరీ గురించి అడుగుతాం. అట్లా పబ్లిక్ హెల్త్ ప్రివెంటివ్ మెడిసిన్ చేయాలంటే కనుక, డిసీజ్ ప్రివెన్షన్ చేయాలంటే కనుక దాంట్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ అందరినీ ఎండి కమ్యూనిటీ మెడిసిన్ కానీ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ చేసిన వాళ్ళని ప్రమోషన్ ఛానల్లో కూర్చోబెడితే వాళ్ళు రాయల్గా ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉండి ఏదైతే స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి బడ్జెట్ వస్తుందో ఆ బడ్జెట్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసి డిసీజ్ ప్రివెన్షన్కి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎండి కమ్యూనిటీ మెడిసిన్ కానీ డిపిఎం డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ చేసిన వాళ్ళకి ఎటువంటి ప్రమోషన్స్ కానీ ఎటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ కానీ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా కావచ్చు, సీనియర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా కావచ్చు, ఈ డిస్ట్రిక్ట్ క్యాడర్లో నేను ఇందాక చెప్పినటువంటి ప్రతి ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా క్వాలిఫైడ్ పర్సన్ పెట్టడం వల్ల ఆ ప్రోగ్రామ్కి సక్సెస్ఫుల్ అవుతుంది. టైమ్ ఆన్ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు మేము జాయిన్ అయ్యి 3 years అయింది. మాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు వైద్య విధాన పరిషత్తులో ఉన్న వాళ్ళకి డిప్యూటీ సివిల్ సర్జన్లుగా ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి పే స్కేల్ కూడా పెరగడం జరిగింది. మాతో పాటు జాయిన్ అయిన వాళ్ళకు ఇచ్చి మాకు ఇవ్వకుండా ఉండడం అనేది మేము కొంచెం తీవ్రంగా పరిగణిస్తున్నాము. బాధాకరంగా ఉంది. ఈ విషయంలో ఎఫ్డిపి అంటే సంచార చికిత్స దానికి మేము ఎఫ్డిపి వెళ్తున్నాము. అక్కడ మినిమం సోర్సెస్, మేము లేడీ డాక్టర్స్ అక్కడ గ్రామీణాల్లో చెట్ల కింద ఉంటాము, ఎక్కడో ఉంటాము. అక్కడ మాకు లేడీస్ డాక్టర్స్ ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. అయినా కూడా అక్కడికి వెళ్ళి మేము సేవ చేస్తున్నాము. ప్రభుత్వము అప్పుడు ఇచ్చారు, ఏమైనా అనౌన్స్ చేశారంటే మాకు అలవెన్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ అలవెన్సెస్ కూడా ఇప్పుడు 3 years నుంచి మేము దానికి వెళ్తున్నాం, కానీ అలవెన్సెస్ మాకు ఇవ్వలేదు. మాకున్న ప్రాథమిక వాటిని గురించి మాత్రమే మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము.